మనకు ఆదివాసులకు దేవత. ఎందుకంటే అడవిలో కూడా పశువులకు మనుషులకు ఏం కాకుండా చల్లగా చూడాలని మనము జూన్ అంటే ఆఖరి మాసంలో రాజుల దగ్గర పూజ చేస్తాము. అలాగే మనము ప్రతి సంవత్సరం పుష్పమాసంలో కూడా జంగుబాయి దేవస్థానంలో దేవుడిగా భావించి అక్కడ కూడా పూజ చేస్తారు. ఆదివాసులకు ప్రత్యేకంగా పులి అంటే ఒక దేవత. దానికి నమ్ముకుంటే ఆదివాసులకు ఎక్కడ అడవిలో తిరిగినా ఎక్కడ తిరిగినా ఏం కాదు, ఏం చెయ్యది అని మా ఆదివాసుల నమ్మకం. ఆదివాసులకు దేవుడి రూపంలో కొలుస్తున్నారు పులి. దానికి ఏ రూపంలో అయినా జంగుబాయిలోనైనా రాత్రి వచ్చి పూజ చేస్తే అక్కడ గుహల్లో మా దేవతలు పెడితే పులి వచ్చి అక్కడ కూర్చుంటుందని మా ఆదివాసుల నమ్మకం. ఖచ్చితంగా కూడా కూర్చుంటుందని మేమందరం భావిస్తున్నాము. అక్కడక్కడ గుహలు ఉన్నాయి. దేవతల్లో గుహలు ప్రకృతి అప్పుడు పూర్వం నుంచే ఆ గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో కూడా పులిలు ఉంటాయి. అక్కడ మేము పూజ చేస్తాము అని చేస్తాము. ఆ పులి కష్టాల్లో కూడా పులి ఉంటుంది అని మళ్ళా ఎక్కడైనా మనం అంటే సార్ ఇప్పుడు మనము ఈ పుష్పమాసంలో ఎక్కడెక్కడ దేవతలు ఉన్నాయో అక్కడనే కాకుండా వేరే దేవతలు కూడా పులి ఉంటుంది. మనకు ఏ దేవత అయినా ఆదివాసీల్లో ప్రకృతి దేవతలైనా ఏ దేవతలకు ఉన్నా పులికి దేవతగా భావిస్తారు. వచ్చిపోతే దేవత వచ్చిందని అంటున్నారు. అది నమ్మకం ఆదివాసి. దేవునికి సారు మేము ఇది బావై నెల మళ్ళా తర్వాత అది పూస అంటాం చూడు, అప్పుడు మేము పూజిస్తున్నాం సార్. ఎందుకంటే అది జంగుబాయి ఉంటుంది చూడు, జంగుబాయి మీద ఉంటుంది చూడు, దానికి మేము మొక్కుతాం. విగ్రహం పెడుతున్నాం సార్ పులి దేవుని దగ్గర. అది పులి అంటే దేవుడే సార్. అంటే మొక్కుతే ఏదైనా మాకు ఫలితం ఉంటుంది సార్. దాని మీద రాజుల దగ్గర సుఖాది వస్తాయి సార్ పులికి సార్. మేము అది దేవుడే సార్. పులి అంటే దేవుడే. దానికే మేము మొక్కుతున్నాం. మాది అది దేవుడు అంటే తాతలు ముత్తాతల నుంచి వస్తున్నది. అంటే రాజుల దగ్గర మేము అది వస్తుంది, మన జంగుబాయి దగ్గర సుఖాది వస్తుంది. మేము అది తాతలు ముత్తాతల నుంచి మేము మొక్కుతున్నాం సార్ పులికి సార్. జంగుబాయి మీదనే వస్తున్నది అది సుఖ. తాతలు ముత్తాతల నుంచి మేము దానికి మొక్కుతున్నాం. పులి మా దేవుడే అందరికీ. కాకపోతే దాంట్లో గోత్రం అంటే కోట్నక వాళ్ళది 6 దేవర్ల వంశస్థులకు పులి దేవుడు అన్నాడు. అయితే దానికి మేము ఆకడ మాసంలో ఆకడి చేస్తాం. ఆ పండుగ ఎందుకు చేస్తామంటే మళ్ళీ ఎడ్లు గోదలు ఇప్పుడు అడవికి వెళ్తాయి కదా మేపతందుకు. వెళ్తే ఏ గోదకు కానీ ఎడ్లకు కానీ ఏం కావద్దని మేము ఆ పూజలు చేసి ఆ రోజు నుంచి అడవులకు మేపతందుకు కొండపోతాం. మన గోదలు మేపెట్టడానికి ఏం కాదు. ఆ పండుగ చేసినాకనే మేము మేపతందుకు అడవులకు తీసుకెళ్తాం. ఎదురొచ్చిన కానీ దానితో అది వెళ్ళిపోతుంది. మాకు మంచిది సార్, చల్లగా ఉంచుతున్నది. మొక్కుతాం ఇక దానికి సోపతి ఉంటాయి కదా, అవి పండుతాయి. అవి అంటే పులి రాజు అన్నట్టు ఇక అడవికి ఇక మొక్కుతే అన్నీ ఇవి ఉంటాయి కదా మనకు, పందులు గిందులు, వీటికి కొద్దిగా మొక్కుతే కొంచెం ఆపుతుంది అన్నట్టు. అట్లా రానియకుండా కాపాడుతుంది.